హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము ఫ్లోరిడా పామ్ బీచ్లో ఉన్న హెన్రీ మారిసన్ ఫ్లాగ్లర్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది ఒక గైగాంటిక్, బ్యూటిఫుల్ అండ్ ఫ్యాన్సీ మ్యాన్షన్ అనమాట. చాలా గ్రాండియర్గా ఉంటుంది. టాంపా నుండి 3.5 hours డ్రైవ్ ఉంటుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో. మయామి నుండి అయితే కనుక 1.5 hour డ్రైవ్. అసలు ఏంటి ఈ మ్యూజియం ప్రత్యేకత అని అడిగితే 1902 yearలో హెన్రీ ఫ్లాగ్లర్ అనే అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పర్సన్ వైట్ హాల్ అని ఈ మ్యాన్షన్ని బిల్డ్ చేసి తన థర్డ్ వైఫ్ మేరీ లిలీ కెనాన్కి వెడ్డింగ్ గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు. అండ్ అలా తను 1930లో చనిపోయేంత వరకు ప్రైమరీ రెసిడెన్స్లో ఉండేదంట. తర్వాత న్యాచురల్ హిస్టారిక్ ల్యాండ్మార్క్గా మార్చారు. హెన్రీ ఫ్లాగ్లర్ ఎవరు అని అడిగితే ఈయన వచ్చేసి మనకి ఇప్పుడు ఎలాన్ మస్క్, జెఫ్ బోజ్ ఎలాగో 19th centuryలో ఈయన అలా అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ స్టాండర్డ్ ఆయిల్ అనే దాన్ని ఈయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని BP అని పిలుస్తున్నాము. దీని త్రూ ఆయన రైల్వే రోడ్స్ అండ్ లగ్జరీ హోటల్స్ని కూడా బిల్డ్ చేశాడు. ఫ్లోరిడా స్టేట్ ఈస్ట్ కోస్ట్ డెవలప్మెంట్ మొత్తం ఈయన వల్లనే అయింది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటోనా నుండి కీ వెస్ట్ వరకు రైల్వే లేన్ వేశారు. దీనివల్ల ఈ స్టేట్కి చాలా ఎకానమీ వచ్చింది త్రూ టూరిజం కానీ, అగ్రికల్చర్ కానీ. 1870 yearలో ఫ్లాగ్లర్ వచ్చేసి జాన్ డి రాక్ఫెల్లర్ అండ్ శామ్యుల్ ఆండ్రూస్తో కలిసి ఒహాయో స్టేట్లో స్టాండర్డ్ ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ కంపెనీని స్టార్ట్ చేశారు. తర్వాత ఫ్లోరిడాలో సెయింట్ ఆగస్టిన్లో చాలా లగ్జరీ హోటల్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. లైక్ హోటల్ పాన్సే ది లియోన్ అని చెప్పి ఒకటి చేశారనమాట. అది ఇప్పుడు ఫ్లాగ్లర్ కాలేజ్గా కన్వర్ట్ చేశారు. ఈ మ్యూజియంలో ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని రూమ్స్ బ్లాక్ చేసి ఉంటాయి రెనోవేషన్కి కానీ ఆర్ ఆఫీస్ పర్పసెస్కి అలా ఆపరేట్ చేస్తున్నారు.
ఫ్లోరిడాలో ఉండే వాళ్ళకి ఈ మ్యూజియం కానీ హిస్టరీ కానీ కొంచెం ఐడియా ఉంటుంది అసలు టూరిజం ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ అని. మీకు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్లాగ్లర్ గురించి అండ్ ఆ మ్యూజియం గురించి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. ఈ టూరిస్ట్ ప్లేస్ని ఎందుకు విజిట్ చేయొచ్చు అని అడిగితే కనుక మేము టోటల్ 5 రీజన్స్ ఫిల్టర్ చేసాము. రియల్ లైఫ్ గిల్డెడ్ ఏజ్ మ్యాన్షన్ 19th centuryలో మొత్తం 75 రూమ్స్తో నియో క్లాసికల్ బ్యూఎక్స్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ లాగా కెరీర్ అండ్ హ్యాష్ ట్యాగ్ డిజైన్ చేశారు. 1 lakh square footలో ఉంటుంది ఇది మొత్తం. అంతా మార్బుల్ స్టేర్ కేసు, షాండ్లేర్స్, హిస్టారిక్ పెయింటింగ్స్, గోల్డ్ లీఫ్ సీలింగ్స్తో ప్రతి రూమ్ చాలా యూనిక్గా ఉంటుంది. హిస్టరీ తెలుసుకోవడం అనేది పక్కన పెట్టినా అట్లీస్ట్ ఆర్కిటెక్చర్ కోసమైనా మస్ట్ విజిట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. ఎలిగెంట్ ఆఫ్టర్నూన్ టీ సీజనల్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పిన ప్రైవేట్ రైల్ కార్ పెవిలియన్ పక్కన ఈ టీ పార్టీస్ ఉంటాయి. ఫుడ్ అండ్ ఇది నాకు డీసెంట్గానే అనిపించినాయి ప్రైజెస్. అండ్ ఇక్కడ ఉన్న లొకేషన్స్లో డేట్ నైట్స్ కానీ లేదా ఏదైనా మేజర్ ఈవెంట్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వింటేజ్ ప్రైవేట్ ట్రైన్ కార్ ఇది ఫ్లాగ్లర్ ప్రైవేట్ రైల్ కార్ పక్కన సెపరేట్ బిల్డింగ్లో పెట్టారు. 1900sలో లగ్జరీ ఆర్వీ లాగా మెహాగనీ ఇంటీరియర్తో వెల్వెట్ సీటింగ్ ఉంటుంది. అల్ట్రా రిచ్ వెల్తీ పీపుల్ మాత్రమే అఫోర్డ్ చేయగలిగేదంట అప్పట్లో. ఇన్స్టా వర్తీ ఫొటోస్, స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, గార్డెన్స్, వాటర్ ఫ్రంట్ వ్యూస్, సూపర్ రిచ్ మెన్ ప్రైవేట్ యాచ్, మొత్తం సీనిక్గా ఉంటుంది. ఆ సరౌండింగ్స్ మొత్తం ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి. ఈజీ బ్రీజీ వాకబుల్ అడ్వెంచర్ పామ్ బీచ్ దగ్గర ఉండడం వల్ల రోజంతా ఎక్కడే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది తొందరగా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు వాకింగ్కి కానీ సైక్లింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అలా బీచ్ కానీ వెళ్ళొచ్చు. మంచి లొకేషన్సే ఉన్నాయని చెప్పాలి ఈ ఫ్లోరిడా వెదర్కి. మ్యూజియం నుంచి పెవిలియన్ సైడ్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉంటుంది. కలెక్షన్ వైజ్గా బాగున్నాయి, బట్ ప్రైజెస్ వచ్చేసి చాలా అంటే చాలా టూ మచ్ ఉన్నాయి.
Thanks for watching. Please like, share and subscribe to our channel.